మనము సొసైటీలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే దెన్ ఐ వెంట్ టు యుఎస్ ఎండి చేసి క్లీవ్లాండ్ ఒహాయోలో ఏఆర్టీ ఫెలోషిప్ అంటే ఐ డిడ్ మై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైప్లో. ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్. ఎవరికైతే సంతానాలు ఏమి ఉంది పిల్లలు లేని వాళ్ళకి మేము టెస్ట్ బేబీ చేస్తాం. ఆ టెక్నిక్లో నేను ఎక్స్పీరియన్స్డ్ అయి డిగ్రీ పట్టుకున్న తర్వాత నేను ఇండియా వచ్చి ఐ హ్యావ్ డన్ 2000 పైన ఐవీఎఫ్ చేస్తే నాకు వైద్యరత్న, వైద్య విద్వాన్, వైద్య శిరోమణి అని పలు అవార్డ్స్ వచ్చినాయి. ఆ తర్వాత నేను 2000 పైన టీవీ షోస్ కూడా హెల్త్ షోస్ చేసేదాన్ని. దాన్ని బట్టే ఇవన్నీ చూసే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ అమరావతి రాజధాని గెలవాలంటే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ కెన్ స్పీక్ బెటర్ అని నన్ను మొత్తం వెతికి నన్ను తీసుకొని వస్తే చదువుకున్న వాళ్ళం ఎలా ఉంటాం? 3 నెలల్లోనే అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నేను గెలిపించి చూపించాను. అది కదా మన సత్తా. ఇక నా సంగతి అయిపోయిన తర్వాత మా పిల్లల సంగతి వస్తా. నేను కష్టపడి ఆ దశకి చేరుకున్నా. ఇక మా పాప నేను అమ్మకి కాలేజ్కి తీసుకెళ్తున్నప్పుడు 8th, 9th, 10th అనేది ఇప్పుడు మీరు అంటున్నారు 10th క్రూషియల్ కాదు, 8th నుంచే క్రూషియల్. 7th తర్వాత నువ్వు ఎంపీఎల్ బ్యాచ్ అంటుంటే నాకు అర్థం కాలేదు. ఎంపీఎల్ ఏంటండి ఐపీఎల్ లాగా అంటే మెడికల్ ప్రీమియర్ లీగ్ అన్నారు. సో ఓకే, మన మెడిసిన్ చదవాలంటే 8th నుంచే వాళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్. 8th చదువుతున్న వాళ్ళకి 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్తున్నారు. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఈ ఓవరీస్ ఏంటి, ఈ స్పోమ్ ప్రొడక్షన్ ఏంటి, ఫర్టిలైజేషన్ ఎట్లా అవుతుంది, ఇదేంట్రా మీరు ఇప్పుడు చదువుతున్నారు, ఇది మేము ఎక్కడ ఇంటర్మీడియట్ లో చదివామంటే సి దట్ ఈస్ వాట్. ఇప్పుడు నేను ఏం బిగ్ అని ఎందుకు అన్నానంటే మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంటే మీరు డిగ్రీ సబ్జెక్ట్ చదవాలి. నాకు ఇది చాలు, ఈ రోజు సబ్జెక్ట్ కాదు. ఈ రోజు నవేడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇన్నోవేటివ్. అంటే ద కాంపిటీషన్ ఈజ్ టూ హై. మీరు నీట్కి వెళ్ళబోతున్నారు మెడికల్ స్టూడెంట్స్, అవునా? So you're not competing with Andhra Pradesh, you're competing with Delhi, Mumbai, Rajasthan, and total India ki competition వెళ్తుంది. సో అలాంటి కాంపిటీషన్ లో మా పాపకి 40 ర్యాంక్ వచ్చింది నీట్ లో. నౌ షీ ఈజ్ ఇన్ ఎయిమ్స్ ఢిల్లీలో 4th ఇయర్ ఎంబీబీఎస్ చదువుతుంది. అంటే ఎంత కాంపిటీషన్ అనేది మనం ముందే అసెస్ చేసుకోవాలి, హౌ టు ఫేస్ దీస్ పీపుల్ అని. సో అంతేకాకుండా మనము చదివే విధానం కూడా యూ షుడ్ లిజన్ టు ద టీచర్స్. నవేడేస్ మన ఎవరు టీచర్స్ చెప్పింది వింటలేదు, అటెంటివ్ ఉంటలే. ఎందుకంటే ఏముంది ఇంటికి వెళ్ళి గూగుల్ కొట్టేస్తే వచ్చేస్తుంది, అయినా మనకి ఆన్లైన్ టీచర్స్ ఉన్నారు, సబ్జెక్ట్ అర్థం కాతే వాళ్ళు చెప్తారు. అలా కాదు. సి గూగుల్ కెన్ నెవర్ రీప్లేస్ ఎ టీచర్. సో కనుక మీరు గూగుల్స్ ఇంటర్నెట్ అది చూడండి, బట్ టీచర్స్ చెప్పే పాఠాలు వినాలి. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటాం, అవునా? గురు సాక్షాత్ తస్మై శ్రీ గురువే నమః. ఎందుకంటే గురువు మనకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నా ఫస్ట్ క్లాస్ టీచర్ కానీ, నాకు డీజీఓ చేసినప్పుడు నా యొక్క హెచ్ఓడి కానీ, ఎవ్రీబడి ఐ రిమెంబర్ దెమ్. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా వాళ్ళు చాలా సంతోషపడ్డారు, మా స్టూడెంట్ ఎమ్మెల్యే అయిందని. నేను మొన్న స్టాల్ స్కూల్కి వెళ్తే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సెయింట్ జోసెఫ్స్కి వెళ్తే వాళ్ళు సి దట్ ఈస్ వాట్ వీ షుడ్ గివ్ దెమ్ ఎ గుడ్ పొజిషన్. అంటే మనం ఒక స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్ అంటే ఆ కాలేజ్కే గర్వకారణం. మన పేరు చెప్పుకునే మాదిరిగా మీరు చదవాలని కూడా ఈరోజు నేను గట్టిగా చెప్తున్నా. కనుక సో మీరు ఈ అమ్మాయి చదువుతుంది కదా, తనలాగా నేను చదవాలి, వాడు బాగా చదువుతాడు, వాడికంటే ఇంకెక్కువ చదవాలని మనం హాస్టల్లో కూడా నిద్రపోయినట్టు నటిస్తాం. వాడు పడుకున్నాక మనం చదువుతాం, అవునా? జరిగేది అదవునా కాదా? సో చదవనట్లు ఏంటి, ఏం చదివావు అంటే అస్సలు చదవట్లేదు నేను అని చెప్తారు, కానీ వాళ్ళు పడుకున్నాక చదువుతారు. నేనైతే అదే చేసేదాన్ని. సో కనుక ఇది కామన్, నా ఓన్ ప్రాబ్లమ్స్ మీకు చెప్తుంది. కనుక మనం అందరికంటే టాప్ మార్క్స్ తీసుకోవాలంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. నువ్వు కనుక వేరే వాడితో పోల్చుకుంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకున్నట్లే. సో బీ వాట్ యు ఆర్, బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్. నేను ఎందుకు సాధించలేను, వై కాంట్ ఐ? సో ఇలాంటి చిన్న చిన్న మీరు అనుకున్నట్లు ఇప్పుడు కెరియర్ గైడెన్స్ వరకు వచ్చారు ఇక్కడికి, ఏ కాలేజ్ కావాలి, లేకపోతే నియర్ బై కాలేజ్ అవన్నీ మీరు చూసుకుంటారని ఇందాక చెప్పారు.
నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత లిబియా వెళ్ళా. నేను అప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ ఐఎమ్ అరౌండ్ 20 years. నేను వెళ్ళాలని తెలుసా, నా వెంట ఎవరు రాలేదు. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ ఒక ఫ్లైట్లో వెళ్ళా, బై కార్. దెన్ హైదరాబాద్ టు, దెన్ ఐ వెంట్ టు దుబాయ్ టు లిబియన్ ఎయిర్లైన్స్, లిబియా వెళ్ళా. అక్కడ నుంచి 2.5 hours బై కార్ బెన్వలీ వెళ్ళా. నేను బెన్వలీ సెంట్రల్ హాస్పిటల్లో నేను 2 years జాబ్ చేశా డిఎంఓగా, అంటే రిజిస్టర్ అంటారు. సో నేను ఒక్కదాన్ని అంత దూరం అలోన్ గా ఒక మహిళ వెళ్ళిందంటే, ఒక అమ్మాయి, మీరెందుకు వెళ్ళలేరు? మీరు దేశాలు వెళ్ళక్కర్లేదు, కనీసం చిన్న చిన్న ప్లేస్ మీకు ఎక్కడ మంచి సీట్ వస్తే, మా పాప ఢిల్లీలో చదువుతుంది, అమ్మ నేను వెళ్ళొద్దు, నువ్వు హైదరాబాద్ లో చదువుంటే ఆమె కెరియర్ మనం స్పాయిల్ చేసినట్లు కదా. అలా కాకుండా మీకు మంచి సీటు, మంచి కాలేజ్, అంటే మంచి కాలేజ్ బిల్డింగ్ కాదు, మంచి కాలేజ్ అంటే గుడ్ టీచర్స్, అకాడమిక్ గా ఎవరు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారో మీరు యూ సర్చ్ ఇన్ దట్ లైన్. వాళ్ళకి నాక్ అక్రిడిటేషన్ ఉందా, లేకపోతే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత పర్సంటేజ్ వస్తుంది. కొన్ని కాలేజెస్ లో 50% కూడా ఉండదు, కొన్ని కాలేజ్ 100% ఉంటుంది. సో గో ఫర్ ఎ బెస్ట్ కాలేజ్ అండ్ ట్రై టు ప్రూవ్ వాట్ యు ఆర్. మీరెంత కష్టపడి చదువుతారో మీకంటే ఎక్కువ సంతోషపడేది, మిమ్మల్ని పెద్ద కళ్ళతో మీ అభిమానులుగా మారేది మీ తల్లిదండ్రులని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే అయినప్పుడు మా ఫాదర్ చాలా సంతోషపడ్డారు. నేను ఇప్పుడే చెప్పాను, నేను అమెరికా వెళ్ళాను, జర్మనీస్ వెళ్ళాను, చాలా ప్లేసెస్. ఆయన ఎప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యేది. ఆయన ఒక పొలిటీషియన్. ఆయన 1978లో తాడికొండ నుంచి ఔదుడ అనే గుర్తు మీద కంటెస్ట్ చేశారు. హీ లాస్ట్. సో అప్పటి నుంచి మా ఇంట్లో ఒక ఎమ్మెల్యే కావాలి అనే కోరిక. నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచి 12:30కి వస్తున్నానో, 1 గంటకి రాత్రి, he was having tears in his eyes. అంటే ఆయన అనుకున్నది అప్పుడు సాధించాడు. అంటే మీ తల్లిదండ్రుల కోరికలు తీర్చాల్సింది ఎవరు? మీరే కదా. సో వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? డాక్టర్ అవ్వాలంటారా, లేకపోతే సివిల్ లైక్ సర్వీసెస్ చేద్దామంటున్నారా, లేకపోతే ఇంజనీర్ అవ్వాలంటున్నారా? కెరియర్ గైడెన్స్ మీరు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు ఎలా అచీవ్ అవ్వాలనేది వీళ్ళ దగ్గర తీసుకోవాలి. సో totally it is all depending upon your intelligence. So today I think I have told so much for you. ఈ రోజు నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా దేనికి కూడా స్ట్రెస్ అవ్వద్దు. డోంట్ గెట్ స్ట్రెస్డ్. ఎందుకంటే దాని మీద యూ గెట్ డిప్రెస్డ్. ఎందుకంటే ఒకసారి మార్క్స్ తక్కువ రావచ్చు, ఒకసారి ఎక్కువ రావచ్చు. సో మార్క్స్ సపోజ్ యూ ఫెయిల్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్, అవునా, కొంచెం ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే సెకండ్ ఇయర్ లో ఫెయిల్ కావచ్చు. కానీ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. కనుక మీరెవరూ దిగులు పడద్దు. మొన్న ఐఏఎస్ కొట్టిన వాళ్ళందరూ ఎన్నిసార్లు రాశారో తెలుసా? 5 సార్లు, 4 సార్లు, అంతేగాని ఫస్ట్ టైం వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళలేదు. కనుక మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, సక్సెస్ ఈజ్ లైక్ అ ఫ్రెండ్. అంటే లైక్ గెస్ట్ లాగా వస్తుంది, ఏదో వస్తుంది పోతుంది. సక్సెస్ ఈజ్ లైక్ ఎ గెస్ట్, వేర్ యాజ్ ఫెయిల్యూర్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఎప్పుడు నీతోనే ఉంటుంది. కనుక ఆల్వేస్ ఫెయిల్యూర్ ఆస్క్ యూ టు స్టడీ మోర్ అండ్ మోర్. సో కనుక ఎప్పుడో వచ్చే గెస్ట్ కంటే పక్కనున్న ఫ్రెండ్ చాలా అవసరం. కనుక యూ స్టడీ హార్డ్. సపోజ్ ఏమైనా మీకు మిస్హ్యాప్స్ అయినా, డోంట్ లూజ్ యువర్ హార్ట్ అండ్ గో అండ్ ఎయిమ్ ఫర్ ఎ బిగ్ అండ్ అచీవ్ యువర్ గోల్స్. మీ కలలు సాకారం చేసుకోవాలని ఈ రోజు మీరందరూ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఫ్లవర్స్ కాదు, ఫైరే. మీ దగ్గర ఫైర్ ఉంది. సో మీ ఫైర్ ని తీయండి. మీలో ఉన్న ఫైర్ ని తీసి ఏ విధంగా ఏ ర్యాంకులు కొడతారో కొట్టేయండి. అండ్ కెరియర్ గైడెన్స్ తీసుకొని మంచి ఇంజనీర్, డాక్టర్స్ అండ్ ఐఏఎస్ గా మీరు మీ కళలు సాకారం చేసుకోవాలని యాజ్ అ డాక్టర్ గుండవల్లి శ్రీదేవి and ex-MLA of Tadikonda, now the chairperson of SC Corporation, wishing you very good luck and all the best. Thank you so much.